అవి నేను చేసిన మిస్టేక్స్. సరి చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను ఇంట్లో. ఏమండోయ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎలా ఉందో చెప్పండి, బాగుందా? పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లో చిన్న చిన్న పనులు కొన్ని చేయించానండి. అయితే మీ ఇంట్లో పనులు చేయించుకుంటే మాకేంటి సునీత అంటారేమో, ఇది మీకు కూడా ఉపయోగపడే వీడియోనేనండి. కొన్ని మనము వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే ఆలోచించాలి. అవి నేను చేసిన మిస్టేక్స్ సరి చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను ఇంట్లో. అవి ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తానండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అంటారు కదండి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. నిజంగా అండి, ఇల్లు కట్టడం అనేది ఒక పెద్ద యజ్ఞం. దానిలోనే మనకి ముందే ప్లాన్ ప్రకారం వుడ్ వర్క్ చేయించుకుని మనం అసలు ఏ వస్తువు ఎక్కడ పెడదాము ఏంటి అనేది మనం ముందే అసలు రాసి పెట్టుకోవాలి వుడ్ వర్క్ చేయించుకునేటప్పుడే. అప్పుడు ప్లాన్ ప్రకారం బాగా వర్కౌట్ అవుతుంది. వాస్తవంగా మేమేంటంటే అండి, ఫ్రిడ్జ్ ఒకటి ఆలోచించాం. ఫ్రిడ్జ్ ఈ ప్లేస్లో రావాలి, దానికంటూ ఒక ప్లేస్ వదిలేసి ఫ్రిడ్జ్ ఒకటి ముందు కొనేసాము. అలాగే డిష్ వాషర్ కూడా వుడ్ వర్క్ చేయించాం, ముందే కొనేసాం. కాకపోతే అక్కడ కూడా పొరపాటు జరిగింది. అయి తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఏం జరిగిందనేది. ఇవాళ ఏంటంటే ఏమేమి పనులు చేయించాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తా, చూసేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంతకు ముందైతే ఇదంతా ఇట్లా గట్టు మీద ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉండేదన్నమాట. ఇక్కడే గ్రైండర్ పెట్టుకునేదాన్ని. ఇంకా మిగిలిన ప్లేస్ అంతా అట్లా వేస్ట్గా ఉందండి. ఎక్కువ గ్యాప్ అంతా ఉండిపోయింది. దానిపైన ఉన్న బాక్సులు, హైడ్రాలిక్ బాక్సులు ఉన్నాయి ఒక చిన్నవి. అందులో కూడా పెద్దగా సామాన్లు అయితే ఏం పట్టవు. ఇవన్నీ తీసేసి మొత్తం మెజర్మెంట్స్ అవి తీసుకుని వెళ్ళారనమాట దానికి అకార్డింగ్ చేయడానికి. వుడ్ వర్క్ వాళ్ళైతే మ్యాక్సిమం ఇక్కడ పని లేదండి, మ్యాక్సిమం అక్కడే చేసుకుని తీసుకొచ్చారు. మీకు తెలుసు కదా జ్ఞాన్, చాలాసార్లు నేను మా షాపు ఇంటీరియర్ కూడా తనే చేశాడు అనమాట. ఇది కూడా షట్టర్ పెట్టడమే కనుక అది ఇంకా ఆన్ సైటే చేయాలి. పైన బాక్స్ మాత్రం వాళ్ళ వర్క్షాప్లోనే చేసుకుని తీసుకొచ్చారనమాట. మొత్తానికి వుడ్ వర్క్ అయితే పెద్ద ఇది అవ్వలేదు కానండి. వంటగదిలో నాకు వీడియోస్కి చాలా లైటింగ్ ప్రాబ్లం అవుతుందన్నమాట. సేమ్ అంటే నేను వుడ్ వర్క్ వాళ్ళకేమో ముందే ఇచ్చానండి డబ్బులు, అంటే అడ్వాన్స్ అయ్యి ముందే పే చేశాను. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ వాళ్ళకి కూడా ముందే చెప్పానమాట ఎక్కడెక్కడ నాకు ఏమేమి అవసరం ఏంటనేది. మళ్ళీ ఫిట్టింగ్స్కి వచ్చేసరికి ఇద్దరు ఒకటే రోజున చేసుకునేలాగా చూసుకున్నాను అనమాట. మళ్ళీ ఇల్లంతా ఆగం అవ్వకుండా ఇన్ని రోజులు నాకు టైం స్పెండ్ చేసే పని లేకుండా అట్లా చేశాను. సో వుడ్ వర్క్ వాళ్ళు మొత్తానికి పని చేసుకుని ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ వుడ్ వర్క్ వాళ్ళేమో నాకు ఈవినింగ్ టైంలో వచ్చారండి ఫిట్టింగ్స్ కోసం. ఇది మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు లైట్లు. ఎందుకంటే మాకు ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సీలింగ్లో అంతకుముందు 4 ఇంచెస్ లైట్స్ ఉన్నాయన్నమాట. నాకు వంటగదిలో వీడియోస్ అవి తీస్తుంటాను కదండి, లైట్స్ చాలా తక్కువ లైటింగ్ వస్తుంది. నాకు ఎవ్రీ టైం ఈ లైట్లు పెట్టుకొని తీసుకోవడం, నేను వంట చేసుకునేవి రెసిపీస్ మీకు చూపిస్తాను అంతే. స్పెసిఫిక్గా షూట్ చేయాలి అట్లా నా మైండ్లో ఉండదు. అందుకని ఆ నార్మల్ లైటింగ్ మంచిగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు 6 ఇంచెస్వి ఫిలిప్స్వి సీలింగ్ లైట్సేనండి పెట్టేశారు. కొంచెం 20 వాట్స్ ఉన్నది పెట్టారనమాట. అవి ఒక 4 లైట్లు పెట్టారు. అక్కడ ఏమైందంటే సీలింగ్ అంతా కట్ చేయాల్సి వచ్చింది. దాని మూలంగా మొత్తం ఇదిగోండి చూస్తున్నారు కదా, అంత డస్ట్, అదంతా పిఓపి పౌడర్ ఉంటుంది కదండి, ఇల్లంతా ఆగమాగం అయిపోయింది. మెయిన్ అదే ప్రాబ్లం అయిపోయింది. ఇంకా హాల్లోనేమో మాకు ఏ లైట్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఉన్నాయో అవి 3 ఇంచెస్ లైట్స్ అండి. అవేమంటే అంతకు మించి సైజు పెంచడానికి లేదనమాట. అక్కడ పైన రాడ్స్ అడ్డం వస్తున్నాయంట.
అదొకటి మాకు ప్రాబ్లమ్ అయింది. అవేంటంటే మన లైటింగ్ కూడా మనకి ఎక్కువ కావాలనుకుంటే చూసుకొని ముందే చెప్పాలండి వాళ్ళకి. ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు దానికి అకార్డింగ్ చేస్తారు. అదొక మిస్టేకు మేము చేసింది. రెండోది ఫస్టే అసలు ఈ ఓపెన్ ప్లేస్‌ని కవర్ చేసేసుకుని వుడ్ వర్క్ చేపించుకుంటే బాగుండేది. అదొకటి అనిపించింది. ఇంకా కింద పనంతా అయిపోయిన తర్వాత అండి, ఎక్కడైతే నేను దేవుడి పూజ చేసుకుంటాను మందిరం ఉందో, ఆ మందిరంలో లోపల వైపున లైట్ లేదనమాట. నాకు అదొక ఆశ. చక్కగా అట్లా దేవుడి మీద వెలుతురు పడుతూ ఉండాలి. అలా దేవుడిని నాకు ఆ వెలుతురులో దీపం వెలుగులో చూసుకోవాలి. అలాగే అప్పుడప్పుడు మనం పూజకి అవన్నీ అరేంజ్ చేసుకునే లోపల అటు స్వామిని చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి అనేది నా కోరిక. నైట్‌లో కూడా ఎప్పుడు 24 అవర్సు ఒక చిన్న లైట్ ఎలగాలి అనేది నాకెప్పుడు కోరికండి. కాకపోతే అది పెట్టాలంటే మొత్తం వైరింగ్ లాగాలి, లోపలంతా హోల్స్ ఎయ్యాలి, ఇయన్నీ ఉంటాయి గదండీ! సో, దాని మూలంగా ఇన్ని సంవత్సరాలు పట్టింది. సో, మొత్తానికి నైటు లేట్ అయినా కూడా చేసేసి ఎళ్లారు వాళ్ళు. ఇంక వాళ్ళెళ్ళిన తర్వాత నాకేంటంటే స్వామిని అట్లా బయట వదిలేసాను. నాకిక అసల తోచట్లేదు. ఎప్పుడెళ్దాం, ఎప్పుడు అన్నీ శుభ్రం చేసి స్వామిని మళ్ళీ లోపల పెట్టాలి అని చెప్పి. మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాండి. చూస్తున్నారు కదా టైం ఎంతయింది ఇప్పుడు. ఆ టైంలో నేను మొత్తం ఇవన్నీ సెట్ చేస్తున్నాననమాట. మొత్తానికి లేట్ అయినా కూడా నాకు తృప్తిగా అనిపించింది. స్వామిని ఎక్కడ అంటే మళ్ళీ సెట్ చేసేసానని చెప్పి. కొన్ని మన పనులు పోస్ట్‌పోన్ చేస్తాం కానండి, ఇట్లాంటివి చేయలేం కదా! సో, మొత్తానికి సెట్ అయింది. ఇదిగోండి ఒక్క లైట్ ఏస్తేనేమో ఇట్లా ఉంది. ఎదర 3 లైట్లునేమో ఎప్పుడన్నా నైట్ పూజ చేసుకున్న అప్పుడు చక్కగా బావుంటుంది, అందంగా ఉంటుందని చెప్పి ఈ ఎదర 3 లైట్లు పెట్టించాననమాట. సో, మొత్తానికి లైటింగ్ అయితే ఇలా వస్తుందండి. అన్ని లైట్లు ఆపేసిన తర్వాత నైట్ మాత్రం భలే హ్యాపీగా అనిపించింది ఆ లైటింగు. ఇంకా నైటు అక్కడ మన గేట్ దగ్గర ల్యాంప్స్ ఉంటాయి కదండీ! అవి కూడా పోయినాయి అనమాట ఎప్పటినుంచో. అవి ఒకటి మార్పిచ్చాను. అవి కుదిరితే గనక నైట్ పూట తీసినవి పెడతా క్లిప్. అదైతే బాగా నచ్చింది నాకు. ఇదిగోండి మా వంటగది ఈ సెక్షన్ మీరు ప్రతి వీడియోలోనూ చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఇప్పుడు కొత్తగా పెట్టించిన ఇదండి. మొత్తానికి కంప్లీట్ అయితే ఓవరాల్‌గా ఇట్లా వచ్చింది లుక్కు. అయితే పైన అంతకుముందు రెడ్ కలర్ బాక్సులు ఉన్నాయి కదండీ! అవి సగానికి మాత్రమే ఉన్నాయన్నమాట. ఆ పైన గ్యాప్ ఉండిపోయేది. ఆ గ్యాప్ మీద ఎప్పుడు కూడా మొత్తం క్లోజ్డ్ ఉంటేనే బెటరు. దాని మీద అంతా డస్ట్ పడిపోయి మళ్ళీ అదంతా క్లీన్ చేసుకొని వంటగదిలో ఓపెన్ ప్లేస్ అయితే ఉంచుకోవద్దండి. సాధ్యమైనంత మట్టుకి మనకి ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఓపెన్ ఉండిపోయింది. ఇది పోనీ మళ్ళీ క్లోజ్ చేపిద్దామంటే పక్కన ఫ్రిడ్జు. ఫ్యూచర్‌లో ఫ్రిడ్జ్ మార్చాలి అనుకోండి, మళ్ళా ఆ గ్యాప్ ఎట్లా ఉంటుందో ఏంటో తెలీదు. అందుకని చెప్పి ఆ ప్లేస్‌ని అలా వదిలేయాల్సి వచ్చింది. మళ్ళీ కూడా ఓపెన్ ప్లేస్ ఉండిపోయింది. కాకపోతే ఏంటంటే ఇంక ఇదంతా క్లమ్జీగా ఉంది, సర్దుకోలేదండి. ఎలా ఉందో అలా చూపిస్తున్నాను నేను. గట్టు వరకు క్లీన్ చేసుకున్నాం వంట చేసుకోవాలి గనక. ఇదంతా మొత్తం సేమ్ మనకి దొరకదు గనక దాన్ని మ్యాచ్ చేస్తూ నేను వైట్ పెట్టేయమన్నాను. అది కూడా క్లీన్ చేయాలి. ఇంకా గ్లాసీదే పెట్టమన్నాను. క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందండి. ప్రస్తుతానికైతే మనకేంటంటే పైన సన్‌షేడ్ వచ్చింది కనుక ఆ పక్కన గ్యాప్‌ని ఏమీ చేయలేక అలా వదలాల్సి వచ్చిందండి. షట్టర్ ఇంతవరకే కవర్ అయింది. ఇంక ఇది ఇలా ఇక్కడ రోల్ వస్తుంది పైన ఉల్లిపాయలది. ఇది పాతదే. హైట్ ఎక్కువ ఉంటే నేను ఒకటి తీసేసి ఇలా పెట్టేశాను. మళ్ళీ కొంటవి ఎందుకులే దానికని చెప్పి పచ్చళ్ళన్నీ ఇక్కడ సర్దానండి ఓపెన్ ప్లేస్‌లో. ప్రస్తుతానికి ఇంతవరకు ఆర్గనైజ్ చేశాను. ఇంకా ఈ షట్టర్ లోపల ఇదిగోండి గ్రైండరు, ఎయిర్ ఫ్రైయరు ఇక్కడ వచ్చేసింది. ఇంత మట్టుకి ఇక్కడ సర్దానండి. ఇటు సైడ్ అటు సైడ్ షట్టర్లోనేమో మన మిక్సీ జారు, కంచు పాత్రలు, కంచు ప్లేటు అవి మాత్రం అక్కడ సర్దాను. ప్రస్తుతానికి ఇంతవరకు అయింది అండి. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ మళ్ళీ ఇట్లా ప్లగ్ అయితే పెట్టించేసుకున్నాను ప్రాబ్లం లేకోకుండా. ఆ లోపల హైడ్రాలిక్ బాక్సులు ఉన్నాయి కదండి, వాటిని తీసుకొచ్చి ఇక్కడ బయట వైపున పెట్టాము. సో మనకేంటంటే వాషింగ్ మెషిన్కి సంబంధించిన లిక్విడ్స్ ఇంకా సర్దాలండి అవన్నీ. అలాగే నాప్కిన్స్ అవి ఉంటాయి కదా మనకి డస్టింగ్ కాటికి వాడుకునేవి, అవన్నీ చక్కగా నీట్గా ఇందులో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చులే అనిపించింది. ఇంతకుముందేమో ఓపెన్ ప్లేస్లో బయట బాస్కెట్లో ఉండేవి. ఇంక ఇవన్నీ సర్దాలండి. సో ఇది బయట పెట్టించేసాను ఇట్లా వాష్ ఏరియాలో. ఆ పైన వైఫై బాక్స్ ఉంటే తీసేసారనమాట. అదంతా వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టాలి ఒకరోజు.
ఇది చూసారా, మాప్స్ కూడా నేను ఇట్లా మేకలు కొట్టించేసుకున్నాను. మాప్స్ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా కొట్టించామనుకోండి తొందరగా అవి కింద వైపున ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఏమండోయ్ ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎలా ఉందో చెప్పండి, బాగుందా? చిన్న మార్పులు ఎలా ఉన్నాయి, మంచిగా అనిపించిందా? ఇంకొకటి నాకు మా వంటగదిలో బాగా నచ్చేది, ఇట్లా పక్కన మీకు కనిపిస్తుంది కదండి, నేను ఇటు సైడ్ వేసిన సీతాఫలం మొక్కలు అవన్నీ చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెష్గా. ఒక పాజిటివ్ అనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఆ జాలి డోర్ వేసేసి ఉంటుంది, ఇంకా మేము ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాం అనమాట. అది సంగతి. మధ్యలో మా రుబ్బుగాడు వచ్చాడు. రుబ్బుగాడు అమ్మో భయపడింది, అమ్మో బోర్డు కిందకు పడింది రోయ్, భయం వేసింది రోయ్, భయం వేసింది రోయ్. హాయ్ చెప్పున్నాను అందరికీ. ఎట్ట కూర్చుంటుందో చూడండి చంటి పిల్లలు వెళ్ళే కుప్పగోడు, ఇడు కుప్పగోడు చూపించాలి. వెళ్ళిపోయి ఇంకా వెళ్ళిపో, బరువు అయిపోతున్నావే. చూశారు కదండి, ఇలా మనము చిన్న చిన్న మార్పులే అనుకుంటాం, కానీ అవి మళ్ళీ మనం చేపించుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. మళ్ళీ మన రోజు దానివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము, కానీ మళ్ళీ టైం తీసుకుని చేపించుకోవాల్సి వస్తుంది. మొత్తానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టిందండి ఈ పని పూర్తి చేసుకోవడానికి. స్పెషల్లీ దేవుడి గదిలో అది ఆ లైట్ పెట్టుకోవటం అనేది అయితే మాత్రం చిన్న పనేగా సునీత అని అనుకోవచ్చు. కాకపోతే నాకు కుదిరినప్పుడు వర్కర్కి కుదరదు, వర్కర్ కుదిరినప్పుడు నాకు కుదరదు. అట్లా మొత్తానికి డ్రీమ్ కమ్ ట్రూ అంటారు చూడండి, అట్లా అయిందనమాట. ఆ చిన్న పనికి కూడా ఎంత హ్యాపీగా ఉందంటే అది నేను మాటల్లో చెప్పలేను. చాలా నచ్చిందండి. నైట్లో ఎప్పుడన్నా మొత్తం లోపల దేవుళ్ళని సర్దిన తర్వాత మళ్ళీ పూజ చేసిన రోజున క్లిప్ ఎప్పుడన్నా ఈవినింగ్ పూజ చేస్తా కదా, అది పెడతాను ఎప్పుడన్నా ఫ్యూచర్ వీడియోస్లో. మీకు తెలుస్తుంది నా హ్యాపీనెస్ ఎందుకనేది. మీకు కూడా ఈ వీడియో ఏదైనా హెల్ప్ అయ్యింది అని అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకులాగా మీరు కూడా ఇట్లాగే ఏదైనా పని అనుకుంటే చేయించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది అని మీకు అనిపిస్తే, ఎక్కడైనా కనెక్ట్ అయ్యిందని అనిపిస్తే లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, సొంతింటి కల అందరికీ నెరవేరాలి అని కోరుకుంటూ మీ సునీత.